ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి ఆయన మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడు అయ్యను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు అయ్యను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనంలో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు మా పక్షం పరిపూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు, మరణం తప్పించుట ఈ ప్రభు అయిన యెహోవా వశము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మరణముకును ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుతామని నమ్ముచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సమాధానకర్త దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా త్రొక్కించును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండను గాక. గళితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో కాగా సహోదరులారా, మనం స్వతంత్రాల కుమారులమే కానీ దాసి కుమారులము కాము. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన దీవునైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణంను నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్య దినాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్న తండ్రి, మీరే మాము నుండి మరణ భయం నుండి తప్పించితే ప్రభావాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన అమలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను.